రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వరుసగా రెండో రోజు ఏసీబీ దాడులతో ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. సస్పెన్షన్ వేటు పడకుండా భారీ స్థాయిలో బేరాలు సాగుతున్నాయని టాక్ మొదలయ్యింది. ఎన్ని దాడులు చేసినా రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి మామూలే అని ప్రజలు నిట్టూరుస్తున్నారు. ఫోర్జరీలు, ట్యాంపరింగ్లతో భూములు, ఇళ్ల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జోరుగా సాగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏపీలో అవినీతి కేంద్రాలుగా మారిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రభుత్వం అవినీతి నిరోధానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం పరిస్థితి మారడం లేదని చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 5, 6 తేదీల్లో రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ పంజా విసిరింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏకంగా 120 ఆఫీసులపై ఏకకాలంలో దాడులు జరపడం కలకలం రేపింది. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని మధురవాడ, టర్నర్ చౌల్ట్రీ, పెదగండ్యాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం తెలిసిందే. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు పనిచేయడంతో పాటు ఏజెంట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారన్న భాగోతం మీద విచారణ చేస్తున్నారు. దారపాలెం భూముల సర్వే నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు చేసిన భాగోతాన్ని వీబీసీ ఆన్ టీవీలో కథనం ద్వారా వెలుగులోకి తేవడం తెలిసిందే. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీ ఎత్తున లావాదేవీలు జరుగుతున్నా రికార్డుల్లో నమోదు కావడం లేదనే ఫిర్యాదులు ఎప్పటి నుండో ఉన్నాయి. పలుచోట్ల డబ్బు కోసం రికార్డుల్ని మార్చేస్తున్న ఘటనలపైన వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపై స్థానిక అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి వరకు పలుచోట్ల అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఏసీబీ దాడులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు పలుచోట్ల దాడులు జరిపి కీలక డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకోవడం విశేషం. రిజిస్ట్రేషన్ లో అవినీతికి తెరలేపుతూ తామెక్కడా చిక్కుకోకుండా కొందరు డాక్యుమెంట్లు రైటర్లు, ప్రైవేట్ అటెండర్ల సాయంతో ఫేక్ పత్రాలతో రిజిస్ట్రేషన్లకు సబ్ రిజిస్ట్రార్లు సహకరిస్తున్నారని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. లేఅవుట్ల అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు ప్రభుత్వం పార్క్ రిజిస్ట్రేషన్లు నిషేధించిన జీపీ పరిధిలోని ల్యాండ్ కి, మున్సిపల్ ల్యాండ్ కి 6,000 నుంచి 10,000 వరకు లంచాలు గుంజుతున్నారని సమాచారం. భూముల రేట్లు పెరగడంతో సబ్ రిజిస్టర్ల అవినీతి భారీగా పెరిగింది. మధురవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఫ్లాట్ లేదా స్థలం రిజిస్ట్రేషన్లకు లక్షల్లో ఇక్కడి సిబ్బంది ముడుపులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి విశాఖలో గల పలు రిజిస్టర్ కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో ఇంకా వివిధ రికార్డులు, ఎక్కడైనా రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పత్రాలు, రిజిస్ట్రేషన్ లో ఉల్లంఘనలు, రిజిస్ట్రేషన్ కోసం పెండింగ్ లో ఉంచబడిన పత్రాలు, పార్టీలకు జారీ చేయని రిజిస్టర్డ్ పత్రాలు, నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ అమ్మకాల రిజిస్టర్లు, సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో నిర్వహించబడుతున్న సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.